ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీ మహాగణాధిపతి నమ. అందరికీ నమస్కారం. ఈ వీడియోలో విశాఖ నక్షత్రం వారి యొక్క కందాయ ఫలాలు పరాభవన సంవత్సరంలో ఎలా ఉంటాయో పరిశీలిద్దాం. ముందుగా అందరికీ పరాభవన సంవత్సర శుభాకాంక్షలు. ఈ విశాఖ నక్షత్రం వారి కందాయ ఫలాలు 1, 2, 4గా వచ్చాయి. ఈ సంవత్సరం బేస్ సంఖ్యలు ధనలాభాన్ని, సరిసంఖ్యలు సమలాభాన్ని సూచిస్తాయి. మొదటి 4 నెలలు బేస్ సంఖ్య వచ్చింది, మిగతా 8 నెలలు సరిసంఖ్య వచ్చింది. కాబట్టి వీరికి మొదటి 4 నెలలు చాలా అద్భుతంగా గడిచిపోతుంది. తర్వాత 4 నెలలు, చివరి 8 నెలలు మాత్రం కొంత సామాన్యంగా గడిచిపోతుంది. పెద్ద అద్భుతాలంటూ ఏమీ జరగవు. ఏదైనా కష్టపడితే కానీ ఫలితం లభించదు. చివరి 4 నెలలు, మొదటి 4 నెలలు అంటే చైత్రమాసం, చైత్రం, వైశాఖం, జ్యేష్టం, ఆషాఢం. ఈ 4 నెలల్లో బేస్ సంఖ్య వచ్చింది కాబట్టి ధనలాభం ఉంటుంది. ఆరోగ్యం విషయంలో ఇబ్బందులు ఉండవు. ధన విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవు. మానసిక ప్రశాంతత ఉంటుంది. మిత్రులతో కలుస్తారు. నూతన గృహ నిర్మాణాలు చేసే అవకాశం ఉంటుంది. ఆకస్మిక ధనలాభము, అప్పుల బాధలు తొలుగుతాయి. కుటుంబ సౌఖ్యం ఉంటుంది. శత్రు బాధలకు దూరం అవుతారు. దీర్ఘకాలిక సమస్యలు ఉంటే తొలగిపోతాయి. ఆరోగ్యం బాగుంటుంది. ఇక శ్రావణ మాసం నుండి పాల్గొన మాసం వరకు, అంటే మిగతా 8 నెలలు మొత్తం శ్రావణ మాసం నుంచి ఈ పరాభవం చివరి వరకు కూడా 2, 3 సంఖ్యలు సరి సంఖ్యలు కాబట్టి సామాన్యంగా గడిచిపోతుంది. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి. ఆర్థికంగా ఇబ్బందులు ఉండే అవకాశం ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాలందు సామాన్యంగా గడుస్తుంది. ముఖ్యంగా ఈ 5th డిసెంబర్ తర్వాత కేతు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు. లాభస్థానం నుంచి పోవడం వల్ల వీరికి ఉద్యోగంలో అసంతృప్తి, నిర్లక్ష్యత, లేజినెస్, ఏదో రొటీన్గా పనిచేద్దాం ఆలోచన ఉంటుంది. అది తగ్గించుకొని శ్రద్ధ పెడితే కానీ మీకు మంచి పేరు ప్రతిష్టలు రావు. ఉద్యోగంలో ఇబ్బందులు రాకుండా ఉంటాయి. అధికారుల చేత ఇబ్బందులు పడకుండా ఉండాలంటే ఎప్పటి పని అప్పుడు పోస్ట్ పోన్ చేయకుండా ఉండడం మంచిది. ఆర్థికంగా ఇబ్బందులు, ఉద్యోగ వ్యాపారాలందు సామాన్య స్థితి, మానసిక ప్రశాంతత తక్కువగా ఉంటుంది. భగవంతుని అనుగ్రహంతో చివరి 4 నెలలు సామాన్యంగా గడిచిపోతుంది. ఆరోగ్య మహాభాగ్యం అన్నట్టుగా ఆరోగ్య భాగ్యంలో సామాన్యంగా ఉంటాయి. దక్షిణామూర్తి ఆరాధన చేసుకోండి. గణపతి ఆరాధన చేయండి. ప్రతిరోజు కొబ్బరి నూనెతో దీపారాధన చేయండి. చేయడం వల్ల మీకు ఇబ్బందులు రాకుండా ఉంటాయి. ఇక పంచమ స్థానంలో రాహు సంచారం మానసికంగా కొద్దిగా దుందుడుకుతనం చూపిస్తాడు, కానీ దాన్ని కంట్రోల్లో ఉంచుకోండి. అనవసరంగా ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండి ఆలోచించి చేయండి. శుభమస్తు.